హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఈ రోజు వీడియోలో రుచికరంగా చేపల ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చేపల్ని ఉప్పు, పసుపు, పెరుగు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టానండి. దీనికి ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేద్దాము. దీనికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అల్లం చిన్నపాయ పేస్ట్ పెట్టాను, కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా బియ్యం పిండి, దీంట్లో కొద్దిగా నిమ్మరసం, ఇవన్నీ మిశ్రమాన్ని కలపాలి. కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ కలుపుతాం. ఈ మసాలాని దీనికి పట్టించాలండి. పచ్చిమిరకాయలు కూడా ఇట్లా చీలిగ్గా చేసి మసాలా పట్టిస్తే బాగుంటదండి. ఇప్పుడు మసాలా పట్టించానండి, అరగంట సేపు నానబెట్టుకున్నాము. ఇలా మసాలా పట్టించి అరగంట సేపు నానబెడితే బాగా మసాలా ముక్కకు బాగా పట్టింది. ఇలా మనం ఫ్రై చేసుకొని సాంబార్ చేసుకొని తింటే చాలా బాగుంటది. డీప్ ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకొని మనకు అవసరమైనప్పుడు ఫ్రై చేసుకోవడానికైనా బాగుంటది. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి నూనె పెట్టానండి. నూనె వేడెక్కింది. ఇప్పుడు మసాలా పట్టించాం కదండి చేపకి, ఎమ్మటే చేప వేసాం కదండి, ఎమ్మటే తిప్పకూడదు. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయినాక తిప్పుకుంటే చేప బాగుంటది. ఇది కాదు సిమ్లో కూడా పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోయినట్టుగా వచ్చింది. సిమ్లో పెట్టుకుంటే ముక్క కూడా ఉడికిద్దండి. చేపని రెండో వైపు తిప్పుకున్నాము. చేప బాగా వేగిందండి, ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ప్లేట్ లో సర్వ్ చేస్తాను. అదే నూనెలో పచ్చిమిరపకాయ కూడా మసాలా పెట్టాను కదండి, ఇవి కూడా కొంచెం నూనెలో వేపుకోవాలి. కరివేపాకు కూడా రెమ్మలుగా. చూశారు కదండి చేపల ఫ్రై ఎలా చేశానో, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. సాంబార్లో కూడా చాలా బాగుంటుందండి ఇలాగా ఫ్రై చేసుకొని తింటే. మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చేపల ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి.